మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ముఖ్యంగా పేరు నాని గారు సంవత్సరం క్రితం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇంకా ఆయనకి క్లారిటీ రాలేనట్టుగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైన విషయం. సంవత్సరం క్రితం ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని అతి దారుణంగా తిరస్కరించిన విషయాన్ని పేరు నాని గారు మర్చిపోకూడదని సందర్భంగా తెలియపరుస్తున్నా. కనీసం 151 స్థానాల్లో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు దిగజార్చినటువంటి పరిస్థితిని పేరు నాని గారికి ఇంకా గుర్తుకు రావట్లేదా అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈనాడు పేరు నాని గారి యొక్క మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ ప్రజానికన్నా ఎక్కడన్నా కనీసం కనబడ్డారా? ఎక్కడన్నా ప్రజల మధ్యలోకి వచ్చి మమేకమై మీ అధినేత కానివ్వండి, మీరు కానివ్వండి, మీ మంత్రివర్గం కానివ్వండి, ఎక్కడన్నా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏనాడన్నా తెలుసుకున్నారా? నిజంగా మీరు ప్రజలతో, మీ అధినేత కానీ మీరు కానీ ప్రజలతో మమేకమై ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ఉంటే మరి మీకు అంత దారుణమైనటువంటి కేవలం 11 స్థానాలకి ఎందుకు ప్రజలు మీకు తగ్గించారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు కనుక అధికారంలో ఉన్నప్పుడు కనుక మీరు ప్రజల మధ్యలో తిరిగి ప్రజల సమస్యలకు తెలుసుకుని ప్రజల యొక్క అవసరాలని తీర్చినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి మ్యాండేట్ ఇచ్చి ఉండేవారు. వారు ఇచ్చినటువంటి మంచి మ్యాండేట్ ద్వారా మీరు అనేకమైనటువంటి దారుణాలు చేయటం, ఎక్కడా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవటం, ప్రజల గురించి ఆలోచించకపోవటం, కేవలం వ్యక్తిగత స్వార్థాలతో మీరు 5 సంవత్సరాల్లో కాలం వెళ్ళబుచ్చిన మూలంగానే ప్రజలు మిమ్మల్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చినటువంటి విషయాన్ని పేరు నాని గారు తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈనాడు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించేటువంటి హక్కు పేరు నాని గారికి ఎవరిచ్చారని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. కనీసం మీ నియోజకవర్గంలో మీరు విజయం సాధించలేనటువంటి పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాలి. మీ నియోజకవర్గంలో కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందా అని నేను ప్రశ్నిస్తున్నా. మీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం నిజమా కాదని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఆ విధంగా ఆలోచన చేసినట్లయితే మీ నియోజకవర్గంలో కానీ, మీ నియోజకవర్గంతో పాటు రమారమి రాష్ట్రంలో 164 స్థానాలు మరి కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నటువంటి వాస్తవా కాదా? కేవలం 11 స్థానాలకే మీరు దిగజారిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నిజమా కాదా అని ఈ సందర్భంగా నేను డిమాండ్. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి, అపారమైనటువంటి అనుభవం ముఖ్యమంత్రి గారిని మీరు నోటుకొచ్చినటువంటి మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రోజున భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ పార్టీలకి రానటువంటి భారీ మెజార్టీలతో ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని పేరు నాని గారు గుర్తుంచుకోవాలి. 151 స్థానాలు ఉన్నటువంటి మీరు 11 స్థానాలకు దిగజారినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాలని సందర్భంగా పేరు నాని గారిని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ గారిని చిక్కడు దొరకరు అనేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? నేను ఒకటే అడుగుతున్నా, మీ పరిస్థితి లోపల బయట అన్నటువంటి పరిస్థితిలో మీరు ఉండటం నిజమా కాదా? ఈ రోజున మీరు స్టేలో ఉన్నారా? స్టేలు తెచ్చుకుని బయట ఉన్నారా కాదా అన్నటువంటి విషయాన్ని పేరు నాని గారిని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీ యొక్క పరిస్థితి గురించి, మీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీరు సరైన విధానంలో మార్పు వచ్చే విధంగా, మీ రాజకీయ విధానంలో మార్పు వచ్చే విధంగా మీరు ముందుకు వెళ్తే మంచిదే. కానీ మీరు నోరు ఉంది కదా అని, నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడితే
ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ప్రతిపక్ష పార్టీగా అంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా మీరు తప్పనిసరిగా ప్రజల గురించి ఏదైనా సద్విమర్శ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కనపడలేదట. నువ్వు వెళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఏనాడు కూడా వెళ్ళనటువంటి మారుమూల ప్రాంతాలు సైతం పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయటం, మరి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ట్రైబల్ ఏరియాస్లో ఏనాడు కూడా గతంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ మంత్రులు కానీ ఎవరు కూడా తిన్నటువంటి ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఈనాడు అక్కడ ఉన్నటువంటి ఈ సామాన్య ప్రజానికానికి రోడ్ల సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, గృహ నిర్మాణం కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి ఆ ఇంటీరియర్ ప్రాంతాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సందర్శించి స్వయంగా వారి మధ్యలో అక్కడే ఉండి వారి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చేసినటువంటి విషయం మరి ఈనాడు పేర్నాని గారికి కళ్ళ కనపట్లేదా? పేర్నాని గారి కళ్ళు లేవా, చెవులు లేవా అని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతినిత్యం అనేక సందర్భాలు అన్ని రకాల అన్ని విషయాల్లోని కూడా ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీలో ఏ విధంగా ఉండేవారో అంతకన్నా ఎక్కువగా అనునిత్యం అన్ని సందర్భాల్లోనూ కూడా ఏ సమస్య వచ్చినా ప్రజా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈనాడు కూడా ఇంకా అంతగా రెట్టించినటువంటి దీంతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియదంటే పవన్ కళ్యాణ్ గారు పేర్నాని గారు ఇంటికి వచ్చి ఆ ఇంటి ముందు కుర్చీ చేసుకుని రోజు ఎక్కడికి తిరగకుండా ఆ పేర్నాని గారికే కనపడతా కూర్చోవాలా పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజున ప్రజా సమస్యల మీద, ప్రజల యొక్క అవసరాల మీద, ప్రజల గురించి తపన పడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ సమస్య ఉన్నా ప్రజల గురించి తాపత్రపడి దాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏదో విధంగా సమస్యలను పరిష్కారం చేయాలంటే ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపడుతున్నా. కనుక నోరుంది కదా అని, నాలుగు ఉంది కదా అని పేర్నాని గారు ఒక మాజీ మంత్రిగా ఈ విధంగా దౌర్భాగ్యమైన స్థితిలో మాట్లాడటం సరైనటువంటి విధానం కాదని పేర్నాని గారిని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈనాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ రోజున పోలవరంలో కదిలికి వచ్చినటువంటి విషయం వాస్తవా కాదని సందర్భంగా తెలియపడుతున్నా. ఈ రోజున రాజధాని అంటే ఏది అని ఆంధ్ర రాష్ట్రాన్ని అడిగితే అమరావతి రాజధాని అని యావత్ ప్రపంచానికి, యావత్ భారతానికి, ప్రపంచానికి తెలియపరచినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో కనీసం మనుషులు నట్టడానికి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రోడ్లన్నీ కూడా మరి చెత్త, మరి పంట కాలువల్లో నదుల్లో తయారైపోతే ఆ రోడ్లన్నింటిలో కూడా కనీసం మ్యాక్సిమం 95% 100% ఇంచుమించుగా ఆ రోడ్లన్నీ కూడా రిపేర్ చేసినటువంటి విషయం వాస్తవం కాదని తెలియపడుతున్నా. రోడ్లు రిపేర్ చేయడం కాకుండా ఈ రోజున వేలాది కోట్లు వెచ్చించి మరలా కొత్తగా నూతనంగా రోడ్లు నిర్మాణం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని తెలియపడుతున్నా. ఈ రోజున ఔషధం విషయంలో కానివ్వండి, రైతాంగ సోదరుల విషయంలో కానీ, రైతు ధాన్యం అమ్మితే తక్షణం డబ్బులు వేస్తున్నటువంటి విషయం వాస్తవమా కాదా అని సందర్భంగా తెలియపడుతున్నా. రైతుల విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో మరి ముఖ్యంగా మరి ఈ రోజున మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏ విధంగా పట్టుదలగా కార్యక్రమాలు చేస్తూ, లోకేష్ బాబు గారు ఏ విధంగా ఎడ్యుకేషన్ విషయంలో మరి భారతదేశంలోనే ఏ స్టేట్లోనే లేని విధంగా ఈ రోజున ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఏ విధంగా మౌలికమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున సామాన్య ప్రజానికానికి కూడా ఉన్నతమైన విద్యలు అభ్యసించడానికి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తెచ్చినటువంటి విషయం కూటమి ప్రభుత్వం కాదా అని సందర్భంగా పేర్నాని గారిని నేను ప్రశ్నిస్తున్నా. కనుక ఇన్ని విషయాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల విషయంలో కానివ్వండి, రైతాంగ సోదరుల విషయంలో కానివ్వండి, ఈ కులం ఆ కులం అని కాకుండా అన్ని కులాల వారికి కూడా అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో పవిత్ర ఆంధ్ర రాష్ట్రాన్ని మరి పవిత్ర భారతావనిలో అగ్రగామిగా ఉండే విధంగా తయారు చేయడానికి శక్తి వంచన లేకుండా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పేర్నాని గారు తెలుసుకోవాలని సందర్భంగా తెలియపడుతున్నా. ఎక్కడో గదిలోకి వచ్చినో లేకపోతే ఎవరో రాసిన స్క్రిప్ట్ పూర్తిగా చదవకుండాను అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా గతంలో ఉన్నాయి, ఈనాడు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేయకుండా ఈ విధంగా దుర్మార్గంగా, నీచంగా కేవలం ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారు, లేకపోతే ప్రతిపక్షంగా మన దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం కనుక ఏదో విధంగా మనం నోటుకొచ్చినటువంటి మాట్లాడటమే ఈ విధానం అనే విధంగా మరి పేర్నాని గారు మాట్లాడటం సరైనటువంటి విధానం కాదు. ప్రజలు
మీకు చెప్పినటువంటి మరి ఏ విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఎప్పటికైనా తెలుసుకోండి, ఎప్పటికైనా కనువిప్పు కలగజేసుకోండి. ఏదైనా సద్విమర్శలు తప్పనిసరిగా ప్రభుత్వం పరంగా మరి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తే దాన్ని ఏదన్నా అందులో నిజం ఉంటే, అందులో ధర్మం ఉంటే దాన్ని చేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియపరచుకుంటూ మరి నీతి నిజాయితీలతో తన మరి ఈ ప్రజల గురించే పాటుపడుతూ ప్రజా సమస్యల మీదే పాటుపడుతూ ఉన్నటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినటువంటి పేలాపనలు పేలితే మరి సరైనటువంటి రీతిలో మరి పేర్ని నాని గారికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కానివ్వండి, ఇటువంటి నోటికి వచ్చినటువంటి పేలాపనలు కానీ భవిష్యత్తులో పేర్ని నాని గారు చేయడానికి వీళ్ళందరినీ కూడా పేర్ని నాని గారిని మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారిని డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.